హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త కొంగుముడి 15వ భాగాన్ని వినేద్దాం. ప్రేమ్కి ఆనంది ప్రవర్తన అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రేమ్ బైక్ స్టార్ట్ చేసి వెళ్తుంటే రెండో అంతస్తు నుంచి ఆనంది వెళ్తున్న ప్రేమ్నే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తన ముగ్గురి ఫ్రెండ్స్ ఏమైంది ఆనంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంటే ఏం లేదు, నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆనంది ఇంటికి వెళ్ళగానే ఏమైందమ్మో, కాలేజీకి వెళ్ళలేదా అని అడిగింది భాగ్య. వెళ్ళానమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంటే వచ్చేసాను అంది. కాఫీ పెట్టివనా అంది భాగ్య. వద్దమ్మా, క్యాంటీన్లో తాగాను, టాబ్లెట్ కూడా వేసుకున్నాను, కాసేపు పడుకుంటానమ్మా, డిస్టర్బ్ చేయకు అని తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. అప్పటి వరకు గుండెల్లో అణిచిపెట్టుకున్న బాధని ఒకేసారి బయటికి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని గుక్కు పెట్టి మరీ ఏడుస్తూ నేలపై కూర్చొని ఏడుస్తూ కళ్ళు మూసుకొని ప్రేమ్ తను కలిసిన సందర్భం తలుచుకుంటూ ప్రేమ్ కాలేజీ ఫంక్షన్లో అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, తనే ప్రాణం, తనని తప్ప నా మనసులోకి కాదు, నా ఆలోచనలోకి కూడా ఎవరు రానివ్వను, ఐ లవ్ హర్, ఐ డై హర్, అంతగా ప్రేమిస్తున్నాను తనని అన్న మాటలే గుర్తుకొచ్చి ఎందుకు నాకు ఇంత బాధగా అనిపిస్తుంది. నేను ఎన్నాళ్ళు చూడాలి అనుకున్న పీకే, నాకు హెల్ప్ చేసిన అతను ఒకరే అయితే సంతోషించాలిగా, కానీ ఎందుకు నా ప్రాణం నాకు దూరం అవుతున్నా అంత బాధ కలిగింది. ఎందుకు అతన్ని చూడగానే తన ప్రేమ గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి గుండెకి భరించలేని పెయిన్ కలిగింది. ఎందుకు అక్కడ ఉండాలి అనిపించలేదు. ఎందుకు పీకే గారిని కలిసి విష్ చేయాలి అనుకున్న దాన్ని అతను చూడగానే మాట్లాడలేకపోయాను. ఎందుకు ఎందుకు ఇద్దరు ఒక్కరే అన్న ఊహనే భరించలేకపోయానా? ఇద్దరు ఒక్కరైతే నాకేంటి నష్టం, నాకెందుకు ఇంత బాధ అని తన మనసుని ప్రశ్నించుకుంటుంది. ప్రెజెంట్లో ప్రేమ్ ఆనంది ఎందుకు ఇంతగా బాధపడుతుంది? ఇద్దరూ నేనే అయితే ఆనంది ఎందుకు ఏడుస్తుంది? అసలు ఆనంది మనసులో ఏముంది అని మళ్ళీ చదువుతూ పక్క పేజీలో తిప్పగాని ప్రేమ్ కళ్ళు ఒక పేజీలో డ్రా చేసి మరో పేజీలో ఇలా రాస్తుంది. ఓ నా ప్రియతమా, ప్రేమించాను నిన్ను, నా గుండెని తాకిన నీ తొలి చూపుతో, ప్రేమించాను నిన్ను, నన్ను పులకరింపజేసిన నీ తొలి స్పర్శతో, ప్రేమించాను నిన్ను, నన్ను మూగబోయేలా చేసిన నీ తొలి మాటతో, ప్రేమించాను నిన్ను, నన్ను ప్రేమలో పడేసిన నీ తొలి వలపుతో. నువ్వు నాకు దక్కవని ఊహ భరించలేకపోతున్నాను. నీ మనసులో నాకు స్థానం లేదు, ఇకపై ఉండదని గుర్తుకు వస్తుంటే ప్రాణం పోతుంది. ఎందుకంటే నువ్వు ఎవరో తెలియకుండానే నేను ప్రేమించాను, కానీ నువ్వు ప్రేమ్ కృష్ణ తేజ్ వర్మ అని తెలిసాక నీపై గౌరవంతో ప్రేమ ఎన్నో రెట్లు పెరిగింది. కానీ నువ్వు నా సొంతం కాలేవు. నాకు తెలుసు నువ్వు ప్రేమించిన అమ్మాయిని తప్ప నన్ను నీ జీవితంలోకి రానివ్వవని. కానీ నా మనసులో నీపై ప్రేమని, నీ స్థానం ఎప్పటికీ మారదు. నా ప్రేమ గుండె చప్పుడుతో మొదలైంది, గుండె ఆగే వరకు ఉంటుంది, ఇది నిజం అంటూ ఏడుస్తుంది. ఆనంది రాసినది చదివి తన ఫీలింగ్స్ అర్థమై ఆనంది ఎంత బాధపడిందో తలుచుకుంటే ప్రేమ్ కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. ప్రెజెంట్ ప్రేమ్ మనసులో ఎంతగా ప్రేమించావా బంగారం, నన్ను ప్రేమిస్తున్నాను అని ఏ ఒక్కరోజు కూడా నాతో నువ్వు చెప్పలేదు. కానీ నీ చూపులో, నీ చేతల్లో నీ ప్రేమను నాకు అందించడంలో నాకు అర్థమైంది. కానీ నా ప్రేమను నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? ఎందుకు నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు? అంత చేయరాని తప్పు నేను చేశాను. నిన్ను ప్రేమించడమేనా నేను చేసిన తప్పు? నువ్వే నా జీవితం, నా సర్వస్వం అనుకోవడమేనా నేను చేసిన తప్పు? ఎందుకు ఎందుకు బంగారం నాకింత శిక్ష వేశావు అని బాధపడుతూ తర్వాత కన్నీళ్లు తుడుచుకుని చదవడం స్టార్ట్ చేశాడు. అది చదువుతుంటే ప్రేమ్ ఫస్ట్ షాక్ అయి తర్వాత కోపం వచ్చి మొత్తం చదివి కోపంగా పైకి లేచి డైరీని చూస్తూ కిందికి విసిరి కొడతాడు. ఎదురుగా గోడకున్న ఆనంది ఫోటో ముందుకెళ్ళి ఆనందిపై కోపంతో పాటు బాధతో కన్నీళ్లు కూడా వస్తాయి. నేను నీ దగ్గర నిజం దాచానా? నిన్ను మోసం చేశానా? చేయాల్సినంత నువ్వు చేసి నన్నెందుకు దించావు? ఎందుకు బంగారం లేని కోపాన్ని నాపై చూపించావు? ఎందుకు నాకు దూరం అవ్వాలనుకున్నావు? కావాలని ఇదంతా ఎందుకు చేశావు? ఎందుకు నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావు అని బాధపడుతూ ఏదో తట్టినట్లు పాప దగ్గరికెళ్ళి పాప మెడలో ఉన్న చైన్ తీసి దానిలోకి ఉన్న లాకెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న సీక్రెట్ కెమెరా చూస్తూ మార్నింగ్ ప్రీతి రియాక్షన్ గుర్తుకొచ్చి వెంటనే పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్రీతి వీడియో ఆడియో వింటున్నాడు. ప్రేమ్ కోపంతో పిడికిలి బిగిస్తూ కళ్ళు మూసుకుని గతం గుర్తుకొస్తుంటే అమ్మా నేను చాలా మిస్ అవుతుంది అంటుంది ప్రీతి ఆ వీడియోలో. అంతలోనే ప్రేమ్ గతంలో ఆనంది నాకు ఈ బిడ్డ వద్దు అంటుంది. ఇక్కడ ప్రీతి మాటలు అమ్మా నేను చాలా మిస్ అవుతుంది అంటుంది. ఆనంది నాకు బిడ్డకి జన్మనివ్వాలని లేదు అంటుంది గతంలో. మీ డాడీని చాలా ప్రేమిస్తుంది అంటుంది ప్రీతి. నేను నిన్ను ప్రేమించడం లేదు, ప్లీజ్ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో. ఐ హేట్ యు, ఐ హేట్ యు సో మచ్, లీవ్ మీ అలోన్ అంటుంది ఆనంది గతంలో. కళ్ళు మూసుకుని ఉన్న ప్రేమ్ కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నాయి. నువ్వు
నువ్వు దగ్గరికి రావాలని చూసినా నేను ఎక్కడున్నానో తెలుసుకున్నా నాకు తెలియకుండా నన్ను చూస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నా నన్ను మార్చాలి అనుకున్న చివరికి నన్నే కాదు నా నీడను నువ్వు చూడడానికి ప్రయత్నించినా మరుక్షణం నా శవాన్ని చూడాల్సి వస్తుంది జాగ్రత్త అన్న ఆనంది మాటలే గుర్తుకొస్తున్నాయి. ప్రేమ్ కళ్ళు తెరిచి ప్రేమ్ మనసులో అసలు ఏం జరుగుతుంది నేను తెలుసుకొని తీరాలి అనుకున్నాడు. ప్రెజెంట్ మార్నింగ్ ప్రేమాలయంలో డోర్ నాక్ అవడంతో ప్రేమ్ నిద్రలేచి తన పక్కనే హాయిగా నిద్రపోతున్న పాపని చూసి చిన్నగా స్మైల్ చేసి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా నిలబడి సీరియస్గా చూస్తున్న ఆదిత్య జైతో పాటు పక్కనే ఉన్న చారిని చూసి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరేవైనా త్రిమూర్తులా అని ఫీల్ అవుతున్నారా అన్నాడు ప్రేమ్. ముగ్గురు ఏంటి ఇంకోసారి చెప్పు అన్నట్లు చూస్తే ఏంటి అలా చూస్తున్నారు పొద్దు పొద్దున్నే మీ మోకాలతో నాకు దర్శనం ఎందుకు ఇచ్చారు చెప్పండి అన్నాడు. హలో మాట్లాడరే ముగ్గురు ఒకేసారి ప్రేమ్ ముఖానికి రంగులు పూసి హ్యాపీ హోలీ అని నవ్వుతారు. ప్రేమ్ సైలెంట్గా హ్యాపీగా హోలీ అని డోర్ వేసేసి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతారు. అలా ముగ్గురు షాక్ అవుతారు. ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి టీను నిద్రలేచి ఆడుకుంటూ ఉంటుంది. ప్రేమ్ పాప దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకుని ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బంగారం అని పాపను ఆడిస్తూ ఉండగా అనిల వచ్చి బావా చిట్టి తల్లి లేచిందా అని అడిగింది. హా బేబీ అనిల నవ్వుతూ పాపని ప్రేమ్ దగ్గర నుంచి తీసుకుని పాపకి స్నానం చేయించి తీసుకుని వస్తాను బావా అంది. సరే బేబీ అన్నాడు. అనిల పాపను తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ప్రేమ్ ఆఫీస్కి వెళ్ళడానికి కిందికెళ్తే హాల్లో ఆదిత్య జై కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ప్రేమ్ నవ్వుతూ ఏంటి శివుడు బ్రహ్మ ఉన్నారు విష్ణువు ఎక్కడ అన్నాడు. ఆదిత్య జై ఇద్దరు సీరియస్ లుక్ పెట్టి జై ప్రేమ్తో సార్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అన్నాడు. ఆఫీస్కి అన్నాడు ప్రేమ్. ఆదిత్య పైకి లేచి ఈరోజు హోలీ మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా పైగా రేపు టీను బర్త్డే దానికి సంబంధించిన ప్లాన్స్ మాతో నువ్వు ఇంతవరకు చెప్పనే లేదు ఎందుకు ప్రేమ్ ఇలా ప్రవర్తిస్తున్నావు. సారీ బావా అండ్ జై ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి ఇంతకీ చారి ఎక్కడున్నాడు అన్నాడు ప్రేమ్. అక్కడికి మాయా వచ్చి సార్ చారి ఎవరో తన రిలేటివ్ వస్తున్నారని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు మీకు చెప్పే వెళ్ళాలి అనుకున్నాడు కానీ ఇదిగోండి ఈరోజు మీ మీటింగ్ ఫైల్స్ మీకు ఇవ్వమని నాతో చెప్పెళ్ళాడు. ఓకే మాయా బట్ నువ్వు చారీ బదులు నాతో పాటు ఆఫీస్కి రాగలవా అన్నాడు. ష్యూర్ సార్ అంది. అయితే పద వెళ్దాం అన్నాడు. అనిల పాపను రెడీ చేసి ప్రేమ్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ప్రేమ్ పాపని ఎత్తుకుని బొగ్గపై ముద్దు పెట్టి బాయ్ టిను అని అనిలకిచ్చేస్తాడు. భాగ్య వచ్చి ప్రేమ్ టిఫిన్ చేసేళ్ళు అంది. వద్దత్తయ్య నేను ఆఫీస్లో తినేస్తాను అని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ప్రేమ్ మాయ కారులో వెళ్తూ ఉంటారు. ప్రేమ్ డైవ్ చేస్తూ ఉంటే మాయ పక్కనే కూర్చుని ఉంది. మాయా హా సార్ ఇంకా ఎంత టైం తీసుకుంటావు సార్ మీరు దేని గురించి అడుగుతున్నారు. చారీకి ఓకే ఎప్పుడు చెప్తావు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు మాయా. అది సార్ నాకు తెలుసు మాయా నువ్వు చారీని లవ్ చేస్తున్నావు ఇంట్లోనూ ఆఫీస్లోనూ కూడా చారీకి నేను చెప్పే ప్రతి పనిలోనూ కావాలని ఇన్వాల్వ్ అయ్యి చారీకి వర్క్ ఈజీ చేస్తూ ఉంటావు. నీ వర్క్లోనే కాదు చారీ వర్క్లో కూడా తేడాలు రాకుండా చాలా కేర్ తీసుకుంటావు. నేను కావాలని మీ ఇద్దరి విషయంలో ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు బట్ నువ్వు ఇలాగే ఉంటే చారీ ఏం చేయలేడు. నీకు చారీ గురించి బాగా తెలుసు వాడు నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేడు. అది ప్రేమే కాదు పెళ్ళి అయినా సరే నువ్వు ఓకే చెప్పే వరకు ఎదురు చూస్తాడని. నాకు ఓకే చెప్పి పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ ఆనంద్ మ్యామ్ మా పెళ్లి తన చేతుల మీదుగా జరగాలని కోరుకున్నాను. మ్యామ్ లేకుండా రాకుండా పెళ్లి చేసుకోవాలంటే అని అనిలోపే కారు ఆపేస్తాడు. మాయ ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ ఎక్కడో చూస్తుంటే మాయ కూడా అటుగా చూసి షాక్ అవుతుంది. రోడ్డు పక్కనే ఉన్న పార్క్లో ఒక చోట చారీ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే హక్ చేసుకుని ఓదారుస్తున్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ కోపంగా హక్ చేసుకున్న చారీని నెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే చారీ గట్టిగా ఐష్ ఐష్ నా మాటలు విని ఐషు అంటూ ఆ అమ్మాయి వైపే వెళ్తూ చూస్తూ ఉండగా ప్రేమ్ మాయ చారీ దగ్గరికి వెళ్ళి చారీ అని పిలుస్తాడు. చారీ ఉలిక్కిపడి ప్రేమ్ పక్కన మాయ వైపు చూసి టెన్షన్ అవుతూ మీరెప్పుడు వచ్చారు సార్ అన్నాడు. నువ్వు బండి లేకుండానే ఐస్ అని అరుస్తున్నావు కదా అప్పుడు వచ్చాం అన్నాడు. సార్ అది నాకు ఒక మాట చెబితే ఐస్ బండి కొనిచ్చేవాని కదా చారీ అప్పుడేం చక్క ఈ పార్క్లో ఐస్ అని అంటూ అమ్ముకోవచ్చు కదా అన్నాడు. సార్ నేను ఐస్ అమ్మడానికి పార్కుకు రాలేదు సార్. మరి అమ్మాయిని ఏడిపించడానికి వచ్చావా. చారీ మనసులో అంటే సార్ చూసేశారా అనుకున్నాడు. ప్రేమ్ చేతులు కట్టుకుని సీరియస్గా మాయా కూడా చూసింది అన్నాడు. చారీ మాయాని చూస్తాడు. తన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. చారీ ప్రేమ్ వైపు తిరిగి సార్ తను మా మామయ్య కూతురు సార్. నెక్స్ట్ అన్నాడు ప్రేమ్. నాకు మరదలవుతుంది సార్. నేను కజిన్ సిస్టర్ అనుకున్నానులే నెక్స్ట్ అన్నాడు.
తను నా కోసం ఊరి నుంచి వచ్చింది అన్నాడు. నెక్స్ట్ అన్నాడు ప్రేమ్. నన్ను ప్రేమిస్తుందంట. నెక్స్ట్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట. నెక్స్ట్ అన్నాడు చారి. తన ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నన్ను పెళ్లి చేసుకుంటారని ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడు బావా అని చెప్పింది అని మాయా వైపు చూస్తాడు. మాయా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చారి మాయా అని పిలిచేలోపే ప్రేమ్ మాయా చేయి పట్టుకుని ఆపి, చారి చెప్పడం ఇంకా పూర్తి కాలేదు మాయా, మొత్తం విన్నాక తర్వాత వెళ్ళు అంటాడు ప్రేమ్. మాయా తిరిగి బాధగా ఏం చెప్తాడా అని చారి వైపే చూస్తుంది. చారి ప్రేమ్ వైపు చూసి తనకి నా మనసులో మాట చెప్పాను సార్ అని మాయా ముఖాన్ని చూసి తన కళ్ళలోకి చూస్తూ, నేను మాయా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనకు తప్ప నా మనసులో మరెవరికి స్థానం ఇవ్వనని, మాయా నా ప్రాణమని, ఎప్పటికైనా మాయాని పెళ్లి చేసుకుంటానని, సారీ ఐశ్వర్య అని చెప్పాను, అందుకే ఏడుస్తూ వెళ్ళిపోయింది అని ప్రేమ్ వైపు చూస్తాడు. చారి మాటలకి మాయా ఆనందంతో కన్నీళ్ళు ఇంకా ఎక్కువగా వస్తాయి. ప్రేమ్ మాయా వైపు చూసి ఇప్పటికి కూడా ఓకే చెప్పవా మాయా అంటాడు. మాయా వెంటనే వెళ్ళి చారిని హక్ చేసుకుని ఐ లవ్ యూ చారి, ఐ లవ్ యూ సో మచ్ అని నవ్వుతూ చెప్తుంది. చారి లవ్ యూ టూ మాయా అని మాయాని హ్యాపీనెస్తో కన్నీళ్ళు వస్తుంటే ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రేమ్ వాళ్ళకి ఈ టైంలో కొంచెం ప్రైవసీ ఇద్దామని అక్కడి నుండి ఒక్కడే కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో మీటింగ్ ఫినిష్ చేసుకుని తన క్యాబిన్లో విండో దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండగా ఒక అతను పర్మిషన్ అడిగి లోపలికి వస్తాడు. చెప్పు వినయ్, నేను అడిగిన అమ్మాయి డీటెయిల్స్ గురించి తెలుసుకున్నావా అన్నాడు ప్రేమ్. ఎస్ బాస్, తన పేరు డాక్టర్ ప్రీతి రవికాంత్ ఎంబీబీఎస్. వాళ్ళ నాన్న డాక్టర్ రవికాంత్ ఎంబీబీఎస్ ఎంఎస్. వాళ్ళ నాన్న ఈ హైదరాబాద్లో ఉన్న పిఆర్ హాస్పిటల్ హెడ్గా ఉన్నారు. వాళ్ళకి ఎన్నో బిజినెస్లున్న వైద్యం వల్ల వాళ్ళ వృత్తి. ప్రీతి రవికాంత్ కూడా తన పిఆర్ హాస్పిటల్లో డాక్టర్గా జాబ్ చేస్తూ పేద ప్రజలకి ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంటుంది. తనకింకా పెళ్లి కాలేదు. తనకి వాళ్ళ నాన్నకి తనే ప్రపంచం. వాళ్ళ ఫ్యామిలీ మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంది. ఇవి వాళ్ళ డీటెయిల్స్ అని ప్రేమ్కి ఒక ఫైల్ ఇస్తాడు. గుడ్, యు విల్ గో అంటాడు ప్రేమ్. ఓకే బాస్ అని వెళ్ళిపోతాడు వినయ్. ప్రేమ్ చైర్లో కూర్చుని ఆ ఫైల్ చెక్ చేసి తర్వాత కళ్ళు మూసుకుని ఆలోచనలో పడతాడు. గతంలో ప్రేమ్ కంగారుగా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న ఆనంది దగ్గరకు వచ్చి, బంగారం కళ్ళు తిరిగాయంట, ఇప్పుడు ఎలా ఉంది అంటాడు ప్రేమ్. మీకెలా తెలుసు అంది ఆనంది. మాయ కాల్ చేసి చెప్పింది అన్నాడు. పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉంది. డాక్టర్ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తానులే. వద్దండి, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడాను, రేపు హాస్పిటల్కి రమ్మని చెప్పింది. ఫ్రెండా అన్నాడు ప్రేమ్. హా, మీకు చెప్పలేదు కదూ, తను ఒక డాక్టర్. రేపు హాస్పిటల్కి వెళ్తే తనే దగ్గరుండి అన్ని చెకప్స్ చేస్తానని చెప్పింది. సో మీరు టెన్షన్ అవ్వకండి ప్లీజ్, ఐఎమ్ ఓకే అంది ఆనంది. ఓకే, రేపు నేను నీతో పాటు హాస్పిటల్కి వస్తాను అన్నాడు ప్రేమ్. అస్సలొద్దు, మీరు వస్తే నాతో పాటు డాక్టర్ని కూడా కంగారు పెట్టేస్తారు, ప్లీజ్ నేను మాత్రమే వెళ్తాను శ్రీవారు అని గడ్డం పట్టుకుని ఆనంది ముద్దుగా బ్రతిమలాడుతూ ఉంటే ప్రేమ్ నవ్వి, ఓకే బట్ కనీసం ఏ హాస్పిటల్కి వెళ్తున్నావో చెప్పు. ఆనంది నవ్వుతూ పిఆర్ హాస్పిటల్ అంది. ప్రేమ్ టక్కున కళ్ళు తెరుస్తాడు. ఎస్, ఆనంది వెళ్తారన్న హాస్పిటల్ ఇదే, కానీ ఆనంది చెప్పిన ఫ్రెండ్ ప్రీతియేనా, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ తన ముందున్న టేబుల్పై ఉన్న టీను ఫోటోను చూసి ఏదో ఐడియా వచ్చినట్లు లేచి వెళ్ళిపోతాడు. ప్రేమ్ కారులో హాస్పిటల్కి బయలుదేరుతాడు. పిఆర్ హాస్పిటల్లో ప్రేమ్ హాస్పిటల్ లోపలికి వెళ్ళి ప్రీతి డీటెయిల్స్ తెలుసుకుని డైరెక్ట్ ప్రీతి క్యాబిన్కి వెళ్తాడు. అక్కడ ప్రీతి కనిపించకపోవడంతో బయట ఉన్న నర్సును అడగ్గా హెడ్ రవికాంత్ క్యాబిన్లో ఉందని చెప్తుంది. ప్రేమ్ డైరెక్ట్గా హెడ్ రూమ్ దగ్గరికి వెళ్ళి మే కమిన్ అంటాడు. రవికాంత్ తన ముందు కూర్చునున్న జై ఇద్దరు ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రేమ్ రవికాంత్తో పాటు ఉన్న జై దగ్గరికి వెళ్ళి జై నువ్వేంటిక్కడ అన్నాడు. అది ప్రేమ్ అదేంటంటే రవికాంత్ కవర్ చేయడానికి, హో జై నువ్వెప్పుడు చెప్పే ప్రేమ్ ఇతనేనా, హాయ్ ప్రేమ్, ఐఎమ్ డాక్టర్ రవికాంత్. హాయ్ సార్ అని జై వైపు డౌట్గా చూస్తాడు ప్రేమ్. జైకి ఏం చెప్పాలో అర్థం కాక మనసులో మాట్లాడిన ప్రేమ్కి తెలుస్తుందని రవికాంత్ వైపే చూస్తాడు. అదేంటి ప్రేమ్, జైని అలా డౌట్గా ఎందుకు చూస్తున్నావు, తను ఒక డాక్టర్. మా హాస్పిటల్లో ఒక పేషెంట్కి సీరియస్ అయితే హార్ట్ సర్జన్ డాక్టర్ లీవ్లో ఉండడంతో జైని రిక్వెస్ట్ చేస్తే వచ్చి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాడు. దాని గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నువ్వు వచ్చావు అని జై వైపు చూడగా, హా ప్రేమ్ అందుకే వచ్చాను, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అన్నాడు. ప్రీతిని కలవడానికి. రవికాంత్ జై ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ప్రేమ్ని చూసి, నా కూతురు నీకు తెలుసా అన్నాడు రవికాంత్. హా తెలుసు, నాకంటే బాగా నా భార్య ఆనందికి తెలుసు అన్నాడు. ఇద్దరు షాక్ అయి ప్రేమ్ని చూస్తారు. ఇంతకీ ప్రీతి ఎక్కడ? రవికాంత్ అది అని అంటుండగా నర్స్ పర్మిషన్ అడిగి లోపలికొచ్చి, సార్
ప్రీతి మ్యామ్ మీ ఇద్దరిని ఐసీయూలో ఉన్న పేషెంట్ చూడడానికి రమ్మంటున్నాను. ప్రేమ్ అది విని ఐసీయూ ఎక్కడా అని నర్సుని అడిగి వీళ్ళిద్దరిని ఒక లుక్ చూసి బయటికెళ్ళి ప్రీతి కోసం వెళ్తుండగా ప్రీతి ఒక పేషెంట్ని టెస్టులు చేసి దగ్గరుండి స్ట్రెచర్పై ఐసీ రూమ్ వైపు తీసుకుని వెళ్తుండగా తన మొబైల్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అది రవికాంత్ పంపిన మెసేజ్. ప్రీతిని దగ్గరికి ప్రేమ్ వస్తున్నాడు జాగ్రత్త అని. ప్రీతి మొబైల్లో మెసేజ్ చదివి స్ట్రెచర్పై ఉన్న పేషెంట్ని చూసి కంగారుగా ఆ పేషెంట్ ముఖం కప్పేస్తుంది. అంతలో ప్రేమ్ ప్రీతికి ఎదురుగా వస్తాడు. ప్రీతి ప్రేమ్ని చూసి నవ్వుతూ ఉంటే ప్రేమ్ ప్రీతికి దగ్గరగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ప్రేమ్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. హాయ్ ప్రేమ్ గారు, వాట్ ఏ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ అంది. నిన్ను కలవడానికే వచ్చాను ప్రీతి. ప్రీతి నవ్వుతూ రియలీ అని వార్డ్ బాయ్ నర్సు వైపు చూసి మీరు తీసుకెళ్ళండి అంటుంది. వాళ్ళు స్ట్రెచర్ తోసుకుని వెళ్తుండగా 1 మినిట్ అని ప్రేమ్ అనగానే వాళ్ళు స్ట్రెచర్తో సహా ఆగి ప్రేమ్ వైపే చూస్తారు. ప్రేమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రీతికి ప్రేమ్కి ఎక్కడ నిజం తెలిసిపోతుందన్న భయంతో చెమటలు పట్టాయి. ప్రేమ్ వెళ్ళి స్ట్రెచర్పై ముసుగు కప్పి ఉన్న పేషెంట్ని చూసి స్ట్రెచర్ నుంచి పక్కకి వాలిన ఆ పేషెంట్ చేతిని పట్టుకుని స్ట్రెచర్పై పెట్టి కొంచెం చూసుకోండి అని వాళ్ళతో చెప్పి తిరిగి ప్రీతి దగ్గరికి వెళ్తూ తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి స్ట్రెచర్పై ముసుగు కప్పిన పేషెంట్ని చూస్తూ ఉంటే ప్రేమ్ గుండెకి బాధ కలిగి కళ్ళల్లో తనకే తెలియకుండా కన్నీటి పొర ఏర్పడింది. ప్రేమ్కి ఎక్కడ నిజం తెలిసిపోతుందని ధైర్యం తెచ్చుకుని ప్రీతి ఊపిరి పీల్చుకుని ప్రేమ్ గారు అని పిలిస్తే ప్రేమ్ తిరిగి ప్రీతిని చూసేసరికి ప్రేమ్ని చూసి నవ్వుతుంది. ప్రేమ్ కూడా గుండె ఎవరో మెలిపెడుతున్నట్లు బాధగా అనిపిస్తున్న పైకి నవ్వి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్రీతి అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.